హాయ్ అండి, నేను ఈరోజు బీరకాయ కూర తయారు చేయాలనుకుంటున్నాను. ఈ కూర మా అమ్మాయి ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది. అందుకని మీకు కూడా ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా బీరకాయ చేదుగా ఉందా లేదా అని చూసుకోవాలంటే ఇలా కొంచెం గిల్లి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇలా బీరకాయకి పొట్టు తీసేయాలి. బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: తరిగిన బీరకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన 3 టమాటాలు, 1 కప్పు శనక్కాయ పప్పులు, 1 తెల్లగడ్డ. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత మంటను కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనక్కాయ పప్పుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు శనక్కాయ పప్పుల్ని సన్నని మంటలో వేయించుకోవాలి. ఇలా వేగిన శనక్కాయ పప్పులు చల్లారిన తర్వాత తెల్లగడ్డతో కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది చిటపటలాడనిచ్చి కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి కాబట్టి ముందుగా కాస్త ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్కి రాగానే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోనే వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. బీరకాయ కూర మాడిపోకుండా మధ్యలో ఇలా మధ్యలో మూత తీసి కలబెడతా ఉండాలి. బీరకాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా కలిసిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఆల్రెడీ మనం ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత కొంచెం ఉప్పు, ఇవి 3 వేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి బీరకాయ కూరని బాగా కలిసేలా కలుపుకోవాలి. కూర ఇలా బాగా వాడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో సగం గ్లాస్ నీళ్లు పోసి మళ్ళా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి బీరకాయ కూరలో తగినంత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటాలు ఈ కూరలో బాగా మగ్గి కలిసిపోయేలాగా ఉడకాలి కాబట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి మనము ముందుగా వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పుల పొడిని ఇందులో చల్లుకోవాలి. శనక్కాయ పప్పులు పొడి చల్లిన తర్వాత కూరని బాగా కలిపి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో చల్లుకోవాలి. ఇంతేనండి, గుమగుమలాడే బీరకాయ కూర రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో
వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.